ఇవాల్టి నుంచి తెలంగాణలో భూభారతి అమలు చట్టం అమలులోకి రాబోతుంది. ఈ నెల 20 వరకు రెవెన్యూ అధికారులే ప్రజల దగ్గరకు వచ్చి సమస్యలు పరిష్కరించబోతున్నారు. ఆగస్టు 15 నాటికి తెలంగాణలోని భూ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూభారతి చట్టంతో రెవెన్యూ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని మంత్రి స్పష్టం చేశారు. గ్రామాలకు తహసీల్దార్తో కూడిన బృందం వెళ్లబోతుంది. ప్రజల నుంచి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తుంది. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి సూచించారు. భూముల రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్లతో పాటు సర్వే మ్యాప్ ను కూడా జతపరిచే విధానాన్ని కొత్త చట్టంలో భాగంగా తీసుకొచ్చామన్నారు. తెలంగాణలో నేటి నుంచి భూభారతి కొత్త చట్టం అమలు కాబోతుంది. క్షేత్రస్థాయిలో దీన్ని చేయబోతున్నారు. భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించనున్నారు అధికారులు. గ్రామాలకు తహసీల్దార్తో కూడినటువంటి బృందం వెళ్తుంది. అలాగే ప్రజల నుంచి భూ సమస్యలపైనటువంటి దరఖాస్తులు స్వీకరించి ఈ సమస్యలను పరిష్కరించబోతున్నారు. అలాగే వచ్చిన దరఖాస్తులను కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో కూడా నమోదు చేయబోతున్నారు. ఎప్పటికప్పుడు దీనిపై క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యేక దృష్టి సారించారని కూడా అధికారులకు ఆదేశాలు వెళ్లడం జరిగింది. ఆగస్టు 15 కల్లా భూ సమస్యలు తెలంగాణలో ఉన్నటువంటి భూ సమస్యలు పోగొట్టే విధంగా క్షేత్రస్థాయిలో ఈ సదస్సులు నిర్వహించబోతున్నారు. ప్రజల దగ్గరికే రెవెన్యూ అధికారులు వెళ్లబోతున్నారు. ఆగస్టు 15 నాటికి భూ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. తెలంగాణలో భూభారతి అమలు చట్టం అమలు కాబోతుంది. ఇవాటి నుంచి కూడా తెలంగాణలో ఈ భూభారతి అమలు చేయబోతున్నారు. ఈ నెల 20 వరకు కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతున్నారు. భూముల రిజిస్ట్రేషన్ సమయంలో కూడా డాక్యుమెంట్లతో పాటుగా సర్వే మ్యాప్ ను కూడా జతపరిచే విధానాన్ని కూడా ఈ చట్టంలో భూభాగంలో తీసుకొచ్చామన్నారు మంత్రి.